కాంగ్రెస్ బీఆర్ఎస్ ది బూతుల పంచాంగం. త్వరలో తెలంగాణ కర్ణాటకలో బీజేపీదే అధికారం. దేశమంతా కాషాయమయమవుతుందన్న రామచందర్. ఎంఐఎంతో మమ్మల్ని కలపొద్దు, ట్యాక్సులు కట్టేది మేం, ఎగ్గొట్టేది వాళ్ళు, రంగారెడ్డిని కార్పొరేషన్ చేయాలని ఎంపీ కొండ. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధం. పంచాయతీ ఎన్నికల్లో 66% గెలుచుకున్నాం. మున్సిపల్లో 80% పైగా గెలుస్తామన్న మల్లు రవి. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకుంటాం, కోర్టు అనుమతితో త్వరలో ర్యాలీ చేపడతాం. మాజీ మంత్రి తలసాని వ్యాఖ్య. టీడీపీ ఆఫీసులో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం. నివాళులర్పించిన చంద్రబాబు, మంత్రులు. మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన సీఎం. ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ, భువనేశ్వరి నివాళులు. ఆయన సంక్షేమ పథకాలు ఇప్పటికీ అమలవుతున్నాయి. తెలుగు జాతి ఆత్మాభిమానాన్ని కాపాడారన్న బాలకృష్ణ. సాల్మన్ మృతిపై వైసీపీ రాజకీయం చేస్తోంది. హత్యా రాజకీయాలతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. వైసీపీ నేతల తీరుపై గొట్టిపాటి ఆగ్రహం. దావోస్ పర్యటనకు నారా లోకేష్. రేపు జ్యూరిక్లో తెలుగు డయాస్పోరా మీటింగ్. సమావేశంలో పాల్గొననున్న మంత్రి. గచ్చిబౌలి స్టేడియంలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమం. ఫిట్ ఇండియా లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోంది. ఆరోగ్య భారత్ మోదీ లక్ష్యమన్న కిషన్ రెడ్డి. ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు. వారంలో 877 కోట్ల లిక్కర్ విక్రయాలు. పండుగ 3 రోజుల్లో 438 కోట్ల సేల్స్. ఈ నెల 24న ఆదోని బంద్. జిల్లా సాధన కోసం 64 రోజులుగా దీక్షలు. ఆదోనిలో జేఏసీ నేతల బైక్ ర్యాలీ. మేడారంలో కొనసాగుతున్న రద్దీ. సెలవు దినం కావడంతో తరలివస్తోన్న భక్తులు. సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లింపులు. యాదగిరిగుట్టకు పోటెత్తిన భక్తులు. స్వామి దర్శనానికి 3 గంటల సమయం. భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూ లైన్లో. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు ఉన్న భక్తుల క్యూ లైన్. అసోంలో కొనసాగుతున్న ప్రధాని పర్యటన. అమృత భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ. కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్కు భూమి పూజ. ఢిల్లీలో అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ గుట్టురట్టు. నైజీరియన్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసు. 5 కోట్ల విలువైన కొకైన్, MDMA స్వాధీనం. ఉత్తరాదిలో ఘనంగా మౌని అమావాస్య పర్వదినం. గంగానది ఘాట్లలో భక్తుల పవిత్ర స్నానాలు. క్రిక్కిరిసిన ప్రయాగరాజు త్రివేణి సంగమం.